వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో మల్లికార్జున ముత్య మీ అందరికి బాగా తెలుసు. అప్పాజీ గురువుగా, అప్పాజీ ఒక స్వామిగా ఇప్పుడు బయట బాగా హల్చల్ అవుతున్నాడు. మొన్నటి వరకు కూడా కర్ణాటకలో ఇతనంటే చాలా మందికి కూడా చాలా ప్రేమ. అతన్ని తీసుకెళ్లి ఏమైనా కొత్త వస్తువులు కొన్నా, కొత్త గృహ ప్రవేశాలు జరుగుతున్న ఇతన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా ఏ ఒక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకునేవారు. సో అక్కడ వరకే అనుకున్నాం, అక్కడితో ఉంటాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు అతను కర్ణాటక బోర్డర్ దాటి మన తెలంగాణకు వచ్చాడు. ఇక్కడ చాలా పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఇతను ఏంటంటే ఫోన్ నెంబర్లు చెప్పేస్తాడంట. మన గత అంటే మన ముందు రోజులు ఎలా జరిగాయి ఇవన్నీ కూడా అతను పూర్తిగా వివరించేస్తాడట. చాలా విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి శివరుద్ర నాగసాధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం మిత్రమా. సో మరి ఎలా చెప్పాలి, కొత్తగా వచ్చారని చెప్పాలా మార్కెట్ లోకి, మరి ఇంకెలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అతని వయసు చిన్నదే, మరి అతనికి అది ఎలా సాధ్యం? వైవిధ్యమైన ప్రశ్న మీరు అన్నారు. మీరు అడిగింది ఏంటంటే కర్ణాటక బోర్డర్ దాటి తెలంగాణకు వచ్చాడు అంటే భక్తి ఎక్కడికైనా పోవచ్చు, ఒక మాట, దానికైతే హద్దు లేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశం మొత్తం తిరిగారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందల్లా ఆయన నిజమైన వాడా, అబద్ధమైన వాడా, సమాజం ప్రోత్సాహం ఇస్తున్నది ఇలాంటి వాళ్ళకేనా, మంచి వాళ్ళకి ఎందుకు లేదు, నిజంగా తిరిగే వాళ్ళు సాధువులు, పురోహితులు, తర్వాత పీఠాధిపతులు, మతాధిపతులకు ఎందుకు లేదు ఆ ప్రోత్సాహం, ఎందుకు మన వాళ్ళు అంతలా పోతున్నారు అని అంటే మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి మిత్ర, నిజము ఎప్పటికైనా దాగదు. ఇది వర్స్ట్ వర్ణనానితం ఇది. ఇప్పుడు ఆయన గారు ఫోన్ నెంబర్ల ద్వారా, డిజిటలైజేషన్ ద్వారా సెలెక్టివ్ పర్సనాలిటీస్ పిలిచి మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు సాధకుడి లక్ష్యం అది కాదు. అవును, సాధకుడి లక్ష్యం ఏంటంటే వందల మంది వచ్చినా కూడా అలా కూర్చున్నప్పుడు ఆయన వివరించే పద్ధతి, దాన్ని బట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇంకో విషయం, నీ ఫోన్ నెంబర్లో నీ జాతకం ఉండదు, ఇది మాత్రం ధర్మం. అవును, నీ ఫోన్ నెంబర్లో నీ జాతకం అసలే ఉండదు. నీ జాతకం వల్ల నీ జన్మకుండలి ఉంటుంది. నీ జన్మకుండలి అంతా ఒక పుస్తకంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ పుస్తకం అంతా పురోహితుడి చేతిలోనో, సాధువుల చేతిలోనో, లేకపోతే గుడిలో ఉన్న పెద్దల అర్చకుల చేతిలోనో ఉంటుంది. ఆ పుస్తకం పేరే పంచాంగం. ఈ పంచాంగం 60 సంవత్సరాలకు రాయబడి ఉంటుంది. దాంట్లో మనం ప్రతి ఉగాది రోజు మంచి చెడులు మాట్లాడుకుంటాం. ఇది యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు మీరన్నట్టుగానే ఆయన సాధకుడయి సాధించిన పనులు ఏమున్నాయా అంటే, అక్కడ భక్తుల ద్వారా మాత్రమే భోజన కార్యక్రమాలు, అన్నదానం నడుస్తుంది. ఈయన గారు సెలెక్టివ్గా పిలుస్తున్నారు. భక్తులు ఎంత గట్టిగా అరిచినా కూడా ఆయన నిద్రపోయే సమయానికి నిద్రపోతున్నాడంట, పొద్దున్నే లేస్తున్నాడంట అని అంటున్నారు. ఇది పక్కన పెడితే వచ్చిన భక్తుల్ని కర్రతో కొట్టడం ఏమిటి? అది కూడా విచక్షణారహితంగా కొడుతున్నాడా, మరి ఎలా కొడుతున్నాడంటే అవతల వ్యక్తిని కొట్టే తరుణమే ఎట్లా వచ్చేసింది అంటే నీకు ఓపిక లేదని ఒకటి రుజువు అయిపోయింది. రెండోది, వచ్చిన అవసరానికి వచ్చిన వాళ్ళతో నేను కర్రతను కొడుతున్నావు అంటే వాళ్ళ అంటే నీకు విలువ అంటే రెస్పెక్ట్ లేదు అని అర్థమైంది. తర్వాత నీవు ఎక్కడికైతే వచ్చావా, మాట్లాడావా, చేసావంటే మొబైల్ నెంబర్ ద్వారా, డిజిటలైజేషన్ ద్వారా ఆధార్ కార్డు సెంటర్కి పోతే నేను కూడా చెప్తా కదా మీ నాన్న పేరేందో. నేను చెప్పలేనా మిత్ర? మీ తాత పేరేందో కూడా చెప్పగలుగుతాను నేను. నీ ఇంటి అడ్రస్ ఏడుందో కూడా చెప్పగలుగుతాం మేము. నేను ఎందుకు చెప్తాను? నేను శివరుద్ర సాధువు, నేను సాధువు కూడా నాకు అవసరమే లేదు. నువ్వు కూడా పోయి చెప్పగలుగుతావు కదా. అంటే ఇక్కడ డిజిటల్గా ఎవరు హెల్ప్ చేస్తున్నారని అర్థం. దాంట్లో సోషలైజేషన్ డీప్గా పోయి చూస్తే ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ 4 డిజిట్లు చెప్పేసేసి 4 డిజిట్ల ద్వారా వివరణ చెప్తున్నాడు రాబోయే కాలం. ఆయన ఇంతవరకు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏం చెప్పలేడు. మొబైల్ నెంబర్, పేర్లు మాత్రమే మీరు ఇది చేయండి, అది చేయండి అని చెప్పారు. కానీ అలా మొబైల్ నెంబర్ చూసి చెప్పే వాళ్ళని మనం చాలామంది గురువులలో చాలామంది ఉన్నారు. కానీ నీది ఎన్నో జన్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ అంతరార్థం ఏంది, నీ జీవిత చక్రం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి ఏ పాప పుణ్య కార్యక్రమాలు చేసి ఈ జన్మను జన్మించడానికి తీసుకొని ఎవరి రుణ బాధ్యతలో నీవు ఉన్నావు అని చెప్పగలిగిన వాడే సాధువు. మరి ఇవన్నీ అక్కడ వినబడతలేవు దేనికి? మరి నేను ఒక్కొని వచ్చే రోజు ఆయన ఈ విధంగా చేశాడు, ఈ విధంగా ఆయన మాట్లాడాడు అని నేను చెప్పట్లేదు. చాలామంది ఏం చెప్తున్నారు ఇక్కడ, మీడియా వాళ్ళే చెప్తున్నారు ఫేక్ అని, తప్పుడు మనిషి అని, ఆయన కొత్త బాబా అని, దొంగ బాబా అని, మంచి బాబా, ఇవంతా మీడియానే చెప్తుంది. మరి మీడియాని నమ్మాలా, మీరు ప్రజలని నమ్మాలా? ఒక క్వశ్చన్. ఇప్పుడు తేజారాన్ని ఎంక్వైరీ చేశాడు అనుకో, ఇట్ హ్యాస్ టు ప్రూవ్ అంటే ఎట్లా? భక్తుల ద్వారా ప్రూవ్ కావాలి. మరి ఒక భక్తుడు కూడా చెందకు చెప్తలేడు, మీరు ఎలా ఫేక్ అని నిర్ణయించారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర. ఒక ఛానల్లో పోయారు స్వామి, నైట్ ఉన్నారంట, ఏదో రెక్టిఫికేషన్ తీశారంట, ఆయన కొంచెం చెడుగా మాట్లాడిందంట, ఇష్టం ఉంటే ఉండుర్రి లేదంటే పొండి అని తిట్టాడంట ఒక రికార్డు. ఇంకో రికార్డు ఏంది, భయపడిపించి ఎవరినో కొట్టిండ్రంట, ఇది ఒక రికార్డు. ఇంకో రికార్డు ఏంది,
ఈయన గారు సెలెక్టివ్ పర్సనాలిటీని పిలుస్తున్నాడంట, 20 మందో 30 మంది, తర్వాత కొత్త మాట్లాడతలేడంట. సడన్ గా కొత్త మనిషి పోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడంట. అంటే ఇక్కడ అర్థం ఏమున్నదంటే ప్రజలు కూడా ఇంకా పోతూనే ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల ద్వారానే నిర్ణయం కావాలి. ఇంకా ప్రజలు నిర్ణయించలేరు కదా మిత్రమా. ఇప్పుడు ప్రజలు నిర్ణయించినంత వరకు మీడియాలో ఫేక్ పెట్టేసి ఒకరి మనోభావాలు దెబ్బతీయడమే తప్పితే నిజమైన నిజాన్ని బయటికి తీసుకురావాలి కదా. అక్కడ ఒక భక్తుల్లో అనలేరు మిత్ర, నేను అన్నాను ఆయన ఫేక్ అని నేనే అన్నా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఎలా అన్నాను, నాకు రుజువు ఏంది, నేను ఎందుకు ఫేక్ అంటున్నాను అనేది కూడా చాలా అవసరం ప్రేక్షకులందరికీ. శివరుద్ర సాధువు నిత్య గురించి అప్పాజీ గురించి ఫేక్ అన్నాడు అని అన్నప్పుడు నేను రుజువు ఏం చెప్పాలంటే, నేను ఆయన అవాస్తవం అని నేను ఎందుకు అంటున్నాను అన్న విషయంలో ముఖ్యంగా కొట్టడం సాధువు లక్షణం కాదు. అక్కడ నేను ఒప్పుకోలేను. ఇక ఎందుకు కొడతావా నువ్వు, నీకు ఏ హక్కు ఉంది? ఇక్కడ నుంచో మహబూబ్ నగర్ నుంచి, ఎక్కడి నుంచో కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి కడప చేతిలో పట్టుకొని బస్సులెక్కి మనుషులు పట్టుకొని వచ్చి నమ్మకంగా కూర్చుంటే వాళ్ళని చూసే ఓపిక లేకపోతే పంపించేయి. కర్రతో కొట్టి దానికి పేరు వాళ్ళు ఉంటారా పోతారా పరీక్షించనేని అంటావా? అంటే అంత వెర్రి భాగోళ్ళు. అవసరానికి వచ్చిన వాడిని కొట్టినావంటే నీకు విలువ లేదని అర్థం. ధర్మం అంటే విలువనే లేదు నీకు, అవసరం అంటే విలువనే లేదు నీకు, శాస్త్రం అంటే నీకు పరిజ్ఞానమే లేదని అర్థం. ఎలా కొడతావాలా? అది నేను ఆ విషయంలో నేను చెప్తా, ఆయన అది కాదని. మిగతా భక్తులు చెప్పేంత వరకు నిర్ధారణ జరగలేదు. కానీ నేను వీడియోస్ చూసినప్పుడు పంపించినప్పుడు కొంతమంది ఛానల్ వాళ్ళు అడిగిన విషయంలో నేనేంటంటే అలా చెప్పనీకి రాదమ్మా. ఒక సాధువు ఎదుగుతుంటే, ఒక పురోహితుడు ఎదుగుతుంటే, ఒక మనిషి బాగుపడుతుంటే కలియుగంలో కాళ్ళు లాగడం సహజమే. ఇప్పుడు ఆయనను కూడా అదే యాంగిల్ చూడాలి మనం. ఆయన కాళ్ళు లాగుతున్నారు 100 మంది, ఒక్కరిని తీసుకొచ్చి భక్తుడి ద్వారా చెప్పియండి అంటున్నా నేను. ఇది ఎందుకు చేయదు మీడియా? మరి ఆయనకి సంబంధించిన భక్తులందరూ కూడా మాక్సిమం కర్ణాటకలో ఉన్నారు. అవును, హైదరాబాద్ ఎందుకు? హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు 100 మందిరుగా మరి, తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు 100 మందిరుగా మరి, వేరే ఛానల్లో కూడా తీస్తున్నారుగా మరి. వాళ్ళు రుజువు చేయనంత వరకు ఎలా పడతా తప్పు? నేను అంటే వాళ్ళ గురించి కాదు కానీ మీరేం అబ్జర్వ్ చేశారు? నేను అబ్జర్వేషన్ చేసింది ఆయన గారు వాస్తవం కాదు, నేను చెప్పింది కూడా ఇందాక అదే. కొట్టడం అవాస్తవం. కొట్టడం ఎందుకు? భక్తులను అలా చిత్రవదన చేసేసి మాట మాట్లాడేసేసి అన్నం పెడితే అయిపోతుందా మిత్ర? పుణ్యం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు అన్నం పెట్టేసేసావా? ఏదో ఒక మంచి ప్యాంటు షర్ట్ వేసి పంచ సాధకుడు అలా ఉంటాడా? వేసుకుంటున్నాడు, నడునికి అది కట్టుకుంటున్నారు. ఇప్పుడు గోడలు దూకేస్తున్నాడు, కాలర్ పెట్టేసుకుంటున్నాడు, కారు పైన కూర్చుంటున్నాడు, కారు పైన కాలర్ పైకి అంటున్నాడు. నువ్వు డిజిటలైజేషన్ లో దేవుడిని తీసుకొని వచ్చావు అని అర్థం. ధర్మమైన సందేహాలలో మాట్లాడితే మరి దేవుడు ధర్మంగానే ఒక నియమం, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక స్పష్టత, ఒక వివరణ కావాలి. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేసి నువ్వు భక్తుల్ని పటా కొట్టేసింది కాక ఇలా పెట్టేస్తాడు, ఇలా అంటున్నావు, అలా అంటున్నావు, ఇట్లా దగ్గరికి మొహం పిలిచి ఇట్లా కొడుతున్నాడు పచ్చకాడు, అలా కొట్టొచ్చా? దగ్గర పిలిచి కొడుతున్నాడు అంటే, దగ్గర పిలిచి కొడుతున్నావు అంటే ఆ మొహంలో ఎంత బాధ ఉండొచ్చు స్వామి. నువ్వు దగ్గర పిలిచి గురువు కొడితే ఆయన ఆనందపడి ఆశీర్వాదం లాగా తీసుకోవాలి. కానీ వాళ్ళు బాధలాగా తల కింది పెడుతున్నారంటే కొంచెం అసహ్యం కనబడిందని అర్థం కదా. అలాంటి వాళ్ళు ముమ్మాటికి వాస్తవం కాదు మిత్రులు. ఫాదర్ గురించి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి విషయం కూడా ఆయన కూడా ఇట్లానే ఉండేవారంట కదా. అట్లనే ఉండేవాడు, మంచి గొప్ప పనులు ఉన్నాయి. కానీ ఆయన గారిని వరంగల్ ప్రాంతం మనుషులు చంపారు అని చెప్పి వినికిడి. మన వరంగల్లో ఎక్కడ నిధుల గురించి చెప్పిండంట ఆయన, ఉన్నాయని తీయొచ్చాను ఏదో చెప్తే అక్కడ నిధులు రాకపోవడం చేత, అవి తీయలేకపోవడం చేత వాళ్ళు వచ్చి ఈయన మీద తిరుగుబాటు చేసి చంపారు అనేది లైవ్ రికార్డెడ్. అది ఇప్పుడు గుప్త నిధుల గురించి చెప్పారు అని చెప్పి అవి రాకపోవడం చేత మరణం అనేది మర్డర్ అయింది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఇప్పుడు తండ్రికి కొంచెం అవమానం జరిగింది, కొన్ని విషయాలు కోల్పోయాడు కాబట్టి బిడ్డ కూడా తండ్రిలా కావచ్చును. కానీ ఆధునికతలో ఇంత ఆధ్యాత్మిక గురించి కొంచెమన్నా చెప్పకుండా నువ్వు ఉండే ఆ మొహంలో చూసారా మీరు? వెరీ ఫెయిర్నెస్ కనబడట్లేదు, మీరు గమనించండి. నేను చాలా కొంచెం డీప్ గా చూసా వీడియోస్ కూడా. స్పష్టత లేకుండా మనం కొట్లాడుకొని, స్పష్టత లేకుండా నువ్వేంది నేనేంది అనుకోవద్దు కదా స్వామి. మేము అబ్జర్వేషన్ అంటే ముమ్మాటికి అవాస్తవం. కొట్టడం అనేది నేను ఒప్పుకోను. కొట్టిన వాడు ఎలాంటి వాడైనా అవాస్తవం స్వామి, నేను ఒప్పుకుంటా. నీకు ప్రమాదం ఉన్నది, భక్తుల ద్వారా తప్పించుకోవడానికి నువ్వు ప్రాణనక్షణకి చేసేది వేరు, మళ్ళీ అది మన దగ్గర లీగల్గా ఉంది. అమాయకంగా నీ దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళని కొట్టినవాడు నువ్వు గురువు అంటే నేను ఎలా ముందుకు వస్తాను? మన వాళ్ళు కూడా చూడండి, ఇంకా వరకు ఒక భక్తుడు చెప్పలేరు ఆయన గురించి, కానీ మీడియా వల్లదే నడుస్తుంది మొత్తం హల్చల్. అప్పాజీ గురించి హల్చల్. నేను కలవలేను కూడా. మీరు అంటే నా దగ్గర కదా, ఇంతకు ముందు వేరే ఛానల్లో కూడా అడిగారు నన్ను, వాళ్ళ మీకు కాల్ చేసి అడగడం పొమ్మంటే నేను రానన్నా. మిమ్మల్ని వాళ్ళు రమ్మన్నారా? నన్ను ఛానల్ వాళ్ళు రమ్మన్నారు పోదామని, నేను రానన్నా. ఒక సాధకుడు ఆయన కోటి విద్యల కూటి కోసమే స్వామి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి నేను నువ్వేంది నేనేంది అని చెప్పేసి సమాజానికి అధర్మ అని చెప్పకూడదు. ఆయన చేసుకోనివ్వండి. నాగదేవత అయిపోయింది, నాగకన్య అయిపోయింది, సౌందర్య అయిపోయింది, మధ్యలో ఆవిడ ఇంకొక ఆవిడ వచ్చింది క్వశ్చనాలు వేస్తావా అని. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ అఘోరి అయితే మామూలుగా అసలు అక్కడ నుంచి మొదలైంది, అక్కడ నుంచి మొదలైంది మనది అఘోరి నుంచి. అదే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అప్పాజీని కూడా మనము నిర్ణయించాలి. తొందరలో ఆయన గారికి కూడా
విషయాలు బయటకు వచ్చి నేను కోరుకునేది కూడా మీడియా ఛానల్ వల్ల ఏంటంటే ఆయన న్యాయం అని తెలవాలి స్వామి. అంటే ఇప్పుడు ఆయన గురించి వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే నెగిటివ్ ఎక్కువ ఫీల్ అవుతుంది. నెగిటివ్ కాదు స్వామి గురువు గారు, అంటే నాకే అనిపిస్తుంది చూస్తున్నప్పుడు పాత సినిమాల్లో హీరోకి ఎలివేషన్స్ ఎట్లా ఇస్తారు. ఇప్పుడు సింహరాశి సినిమా చూసారా? చూసా అదే ఉంది కదా, సాంగ్ కూడా అదే పెట్టారు. అదే పెట్టి అది పెట్టింది కాక అన్ని అవే ఇన్స్టాగ్రామ్ లో అవే పాజిటివ్ 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 ఆ రకమైనటువంటి ఎలివేషన్స్ అన్ని కూడా అతనికి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో విషయం గమనించండి, అక్కడ ఒక 10-20 కిలోమీటర్ల వరలకి వాళ్ళ ఆయనకి సంబంధించిన భక్తులు ఎవరు లేరంట, అంత మనోళ్ళే ఉన్నారు అక్కడ. అంటే చుట్టుపక్కల అంత ఎత్తున్న సపోర్ట్ లేదు స్వామి అక్కడ అన్న వర్షన్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ తీసినా ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళని తిరుగుబాటు చేసి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. అంటే ఇందులో ఏదో గుడిపుటానం జరుగుతుంది అనేది అర్థం మిత్ర. కానీ ఇప్పుడు యంత్రాంగం ప్రభుత్వం అంత చిన్నదైతే కాదు, వాళ్ళు కూడా నిజ నిజాలు నిర్ధారణ చేయాల్సిన సమయం ఉంది. నిజ నిజాలు నిర్ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మనం చాలా కోల్పోతున్నాం. ఇప్పుడు ఎవరిని నమ్మకూడదని వచ్చేస్తుంది అందరి మనసులో. ఓ సౌందర్య అయిపోయా, భవిత అయిపోయా, అగౌరి అయిపోయా, అది అందరు అయిపోయి ఈయన వచ్చిండు ఈయన నమ్మదామంటే ఈయన అయిపోయా, ఇక ఎవరిని నమ్మాలరా బాబు అన్న ఫీల్ అయితే ప్రజల్లో వస్తుందా? అది రాకూడదు అన్న ప్రయత్నం ఎంత చేసినా ఖచ్చితంగా అదే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చింది ఏంటంటే మిత్ర, పంచాంగాలు, జాతకాలు, ధర్మాలు, దేవుళ్ళు వీళ్ళందరూ నిజమే, కానీ ఎవరైతే వ్యక్తి చెప్తున్నాడో నిజ నిజాల నిర్ధారణ తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నంత అమాయకత్వం ఉంది మన దగ్గర. ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో అని పోవడం ఒకటైతుంది, ఏదైనా మమ్మల్ని బాగుపరుస్తాడేమో అని రెండైతుంది, మాకు ఏదైనా భవిష్యత్తులో మంచి జరిగి మేము మా పిల్లలందరం బాగుపడతామో మూడైతే, ఈ మూడు అబద్ధం అని తెలిస్తే ఈ ప్రజలంతా ఎంత బాధపడతారు. అంటే ఒక సాధకుడు గుడిలో గుడి కట్టుకున్నారు, వాళ్ళు ఒక ఆశ్రమంలాగా ఏర్పరిచారు, ఎంత చాలా బాగుంది. ఒక సాధకుడు ఇంకో సాధకుడు వచ్చేసి ఆయన దొంగ అని చెప్పే పరిస్థితి వచ్చింది చూడండి స్వామి. ఇది అసలైన మనశ్శాంతి లేకపోవడం పరిస్థితి. నాలాంటి ఒక సాధువు వచ్చి ఆయనని ఇట్లా అని చెప్తున్నాడు, వందల మంది సాధువులు ఇట్లా చెప్తున్నారని అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా మిత్ర? బయట ఈయన గారి దుకాణం బంద్ అవుతుందని ఈయన వచ్చి ఆయనకు చెప్తున్నాడు అన్న ఒక వర్షను. ఆయన నిజమైనోడో కాదో అని ఈయనకే తెలియదు, మరి ఈయన నిజమైనోడా? ఈ వర్షంలో ఏమవుతుందంటే కాదు గురువు గారు, ఇప్పుడు అతను అంటే సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం చూడాలంటే సాధన చాలా అవసరం. సాధన వాళ్ళకి ఖచ్చితంగా సాధన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ కూడా చేయాలి. ఒక పుట్టిన తేదీలు గాని, వాళ్ళ జన్మ నక్షత్రం, తర్వాత ఆ రోజు చాలా ఉంటాయి, రాహు కేతు అని చాలా ఉంటాయి. వాటి ప్రకారం కూడా ముహూర్తాలు పెడతా ఉంటారు. మళ్ళీ అట్లా పెట్టిన ముహూర్తాల్లో కూడా ఎక్కడ తప్పు ఉంటది కూడా. సో ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు వీళ్ళు వచ్చి. మన ఫోన్ నెంబర్ లేకపోతే బైక్ నెంబర్ చూసి చెప్పేస్తున్నారు. ఇవన్నీ డిజిటల్ గా రికార్డ్ అయితే కదా స్వామి. ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, ఈఎంఐ, ఆఎంఐ, ఈఎంఐ, ఈ పక్కన అమ్మాయి అందరు రిజిస్టర్డ్ అవుతారు మొబైల్. ఆధార్ కార్డులు కూడా లింక్ రిజిస్టర్డ్. అది కాకుండా జాతకం చెప్పితే మీరు అన్నట్టుగా నేను కూడా వత్తాసు పలికేవాడిని. అదొక్కటే నాకు ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొట్టడం నాకు బాధ అయింది. తప్పే ఉందిలే స్వామి, డిజిటల్ దేవుళ్ళు పుట్టడం తప్పే ఉంది. డిజిటల్ దేవుళ్ళు పుట్టరు. ఇక మన దగ్గర ఉన్నదే పురాతనమైన దేవుళ్ళు. వాళ్ళే శివుడు, బ్రహ్మ, విష్ణువు వాళ్ళే ఉన్నారు అక్కడ, ఎవరు మారలేగా. శివుడు ఎప్పుడైనా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని వచ్చాడు. మరి శివ భక్తులు వచ్చిరా, సాధువులు వచ్చారా? శివుడే శివభక్తుల్ని శివుడు లాగా తయారు చేసుకొని భక్తి పారవశంలో ముంచితే, మన వాళ్ళు చెడ్డీలు వేసుకొని, మిడ్డీలు వేసుకొని, కాలర్ పైకి లేపేసేస్తే, దాని పేరు భక్తి అని పెట్టేసేస్తే నమ్మే పరిస్థితులు మనం ఉన్నాం చూడండి. అది అసలైన అంధాకారం, అది అసలైన కలియుగం. అలా ఉంటుందా స్వామి? ఒక చిన్నజీయర్ స్వామి కుర్రో బుర్రో అని మొత్తుకుతాడు, నాగ సాధువులు అఘోరాలు కుర్రో ముర్రో అని మొత్తుకుతారు. ఇంతమంది సాధువులు, అఘోరాలు, సాధ్వికులు, పురోహితులు ఇంతమందిని నమ్మటలే. చిన్నజీయర్ స్వామి ఓం నమ శివాయ అంటాడా? ఎందుకన్నాడు ఓం నమ శివాయ? ఎందుకంటే హ్యాపీగా అంటారు. కొంతమంది ఈ మధ్య నెగిటివ్ తీస్తున్నారు అన్నాడు అని. ఇప్పుడు నేను శివభక్తుని కదా, ఇప్పుడు నన్ను గెలకడానికి మీరు కావాల్సిన ఓం నమ శివాయ అనిపించకుండా జై శ్రీరామ్ 10 సార్లు అనిపించారు అనుకోండి, 11వ కోపం వస్తుంది రాదా నాకు? యాక్చువల్లీ నేను జై శ్రీరామ్ కూడా అనవచ్చు. నారాయణ భక్తుడు కదా, ఆయన శ్రీమన్నారుడే గొప్ప అని ఇంతవరకు 7 రోజు అనలేడు మిత్రా అన్నాడు. ఏంటి అసలు మరి ఇతన్ని నమ్మొచ్చా నమ్మకూడదా? వాస్తవం అయితే కాదు. ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే డిజిటలైజేషన్ లో మార్పులు చేర్పులు ఉన్నాయి, కానీ అలా కొట్టడము, చేయడము, నువ్వేంది నేనేంది అనడం అనేది భక్తులు తెలుసుకోవాలి. భక్తులు ఇంకా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఆయన గారు ఫేకా మీరు అన్నట్టు జెన్యూన్ అనేది డిసిజన్ ఎట్టుక. శివరాత్రి ఉందిగా మిత్ర, శివుడు నిర్ణయించలేడా ఆ రాత్రిని? ఇంకా వెయిటింగ్ లో ఉన్నాను. ఎందుకంటే ప్రజలు చాలా అలసిపోయారు. ఎవరో చేయం సహాయపడతాడో, ఎవరో చేయం మారుస్తారో, వచ్చిన వాళ్ళంతా కొంచెం కొంచెంగా ఇలా వచ్చేసరికి మనసులు బాధ అయిపోతుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళందరినీ ప్రజలే కనిపెట్టారు. ప్రజలకు ఎన్నో శక్తులు ఉన్నాయి. నరేంద్ర మోడీని డిసైడ్ చేయగలరు ప్రజలు, అప్పాజీని డిసైడ్ చేయలేరా? కాబట్టి పీపుల్ షుడ్ డిసైడ్. కాబట్టి నాకు తెలిసి నా అనలైజ్ ప్రకారం ఆయన జెన్యూన్ కాదు, ముమ్మటికి జెన్యూన్ కాదు. అంత చిన్న వయసులో నాకు ఎక్కడ కూడా క్లారిటీ కనిపించాలి. ఆ మొబైల్ లో జాతకం చెప్పడం అనేది వాస్తవం కాదు. ఆస్ట్రాలజర్స్ ఉన్నాయి, లేవంటలేను. కొంతమంది ఆస్ట్రాలజీ అంతా మొబైల్లో తీసేస్తారు.
చేస్తారు. కానీ మన ఆస్ట్రాలజీ మొబైల్, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేని టైంలో ఉన్న ఆస్ట్రాలజీ మనది. ఉమ్. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ ఇది డిజిటల్. అది దాన్ని నమ్ముకుని భవిష్యత్తు ఇస్తామా? శాస్త్రమే చెప్తుంది ఫోన్ పడేయమని. మరి ఫోన్లో ఏం జాతకం ఉంటుంది స్వామి? అవునా కదా? అది ధర్మం మిత్ర. తను తెలుగు కన్నడ రెండు మాట్లాడతాడా? బాగానే మాట్లాడుతున్నాడటగా తెలుగు తెలుగు కూడానా? అక్కడ మళ్ళీ చుట్టుపక్కల భక్తులు కూడా తెలుగు బాగానే మాట్లాడుతున్నారంట ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ. అంటే కర్ణాటక కాబట్టి ఇతర 90% మనకి కొంచెం బార్డర్ కదా, అంటే టచ్ లో ఉంటది మనకి. ఇక్కడ వాళ్ళు కర్ణాటక మాట్లాడకపోవచ్చు కానీ కర్ణాటక వాళ్ళు తెలుగు బాగా మాట్లాడతారు. వీళ్ళ నాన్నగారు కూడా ఇదే వేలో ఉన్నారు. ఆయన తర్వాత ఈయన తీసుకొని కొంచెం పట్టభద్రుడయి స్వీయ స్వీకరణలు చేసుకొచ్చాడు. కానీ చూడడానికి చిన్నపిల్లల్లా కనిపిస్తాడు ఆయన. పట్టభద్రుడు అంటున్నారు. పట్టభద్రుడు కాదు, నేను ఆయన తీసుకున్నాడు అన్నాడు, ఇయ్యలేడు అనలేదు. ఓకే. పట్టభద్రుడు నీకు ఇయ్యాలి నేను, అది పట్టభద్రుడు. పట్టభద్రుడు అయ్యాడు అన్నాను నేను. అంటే నీకు నువ్వు ప్రకటించేసుకున్నావు, ఐఆమ్ ది ఎంపైర్. ప్రజలు ప్రకటించాలి యు ఆర్ ది ఎంపైర్ అని. అవునా కదా? ధర్మం మిత్ర. తొందరలో ఆయన బయటపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నాకు. మరి బయట పడుతున్నారు కానీ వాళ్ళకి మరి సరైనటువంటి శిక్షలు ఏం తీసుకోవట్లే. ఇప్పుడు సమస్య వీళ్ళ నాగదేవతలు వాళ్ళు నాగదేవతలు చూడండి, నేను నన్ను మాట్లాడుతుంటే అమ్మ ఒకసారి రా అమ్మ అంటే తల్లి అమ్మవారి పూనకు వచ్చేస్తుందా? ఆవిడ ఇంకా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆగమ్మ అంటే ఆగిపోతుందా? ఆవిడ మీద డీజే సాంగ్లే వచ్చాయి ఇప్పుడు. మరి చూసావా, దేవత గురించి వచ్చిన వాళ్ళందరికీ పరమాత్ముడు ఎక్కడొక్కడ దొరికిపిస్తాడు, వదిలిపెట్టాడు. అవును, ఆయనని మనం నమ్మకం. వాళ్ళు చేసిన మిస్టేక్స్ దొరికేలా చేశాడు. ఇప్పుడు ఈయనది కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అంటే దొరకాలి కూడా, లేకపోతే ఎంతమంది అమాయకులు అవుతారు, వాళ్ళు కూడా బాగుపడతారు కదా స్వామి. అందరూ బాగుపడాలి అని అంటే ఫస్ట్ న్యాయం గెలవాలి. న్యాయము ధర్మం గెలిస్తే భగవంతుడు ఆటోమేటిక్ గా సహాయానికి దిగుతాడు కిందికి. అంతే కదా? నువ్వు తప్పులు చేస్తున్నంత వరకు ఆయన ఇలా రావాలి కిందికి. మరి అలా రాలేడు. ఇతను పూజా విధానాలు ఏంటి స్వామి? అంటే పూజా విధానాలు అయితే ఎక్కడ కనబడ్డాయి మిత్ర? ఎక్కడ కనబడింది పూజ? ఎక్కడ కనబడలేదు నాకు. పూజా విధానాలు కనబడలేదు. పైకి బొట్టు మాత్రం పంచగట్టి మాత్రం తిరుగుతున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, బానే ఉన్నది. పూజలు అయితే ఎక్కడ కనబడలేదు మిత్ర. అసలు మన శాస్త్రం ఎటువైతుందా అనిపిస్తుంది ఒక్కోసారి. అన్ని వేసుకొని రుద్రాక్షలు వేసుకొని పూజ చేసి గుడిలో ఉండి ప్రతిరోజు ధూపాలు నైవేద్యాలు పెట్టినోడిని మన వాళ్ళు దొంగలు అంటారు. అల్ట్రా మోడర్న్ వచ్చిన వాళ్ళని దేవుళ్ళు అంటారు. చూసారా? నయం ఇంకా ఏలియన్స్ దిగుతలేరు కిందకి, మేము మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తామని. నెక్స్ట్ ఏలియన్స్ ఏమన్నా దిగుతారేమో మీద నుంచి. కోయి మిలిగా సినిమాలు ఉంటాడు చూడండి, ఒకటి వచ్చి ఇట్లా ఎండ పడుతుంది. మన శక్తులు సరిపోతలేవు కదా. న్యాయం గెలవనంత వరకు మిత్ర మనల్ని